తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఎలాంటి టోకెన్లు లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్ రోడ్డు మీదుగా శిలాతోరణం బాటగంగం ఆలయం మధ్య క్యూలైన్లలో ప్రవేశిస్తున్నారు. దాదాపు 14 గంటల్లో శ్రీవారి దర్శనం చేస్తున్నారు. క్యూలైన్లలోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్న ప్రసాదాలు, తాగునీరు అందిస్తున్నారు. క్యూలైన్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు టీటీడీ ఉన్నతాధికారులు AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. నిన్న శ్రీవారిని 71,000 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకలు 3,52,00,000 లభించాయి. ఇక తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి వస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. IAS, IPS ఇతర అధికారుల సిఫారసు లేఖలపై జారీ చేసే VIP బ్రేక్ దర్శనాలను అనుమతించలేదు. రద్దీకి అనుగుణంగా జూన్, జూలై వరకు సిఫారసు లేఖలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. టీటీడీ అధికారికంగా ప్రకటన చేయకున్నా గతంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ప్రస్తుతం వాటిని నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై ఈ నెల 6వ తేదీన జరిగే టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం వెల్లడించనున్నారు. మనం చూస్తున్నాం వరుసగా సెలవులు రావడంతో, అది కూడా వీకెండ్ కావడంతో తిరుమలకి భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గోపీనాథ్. ఇప్పటికే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో టీటీడీ అధికారులు కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. వేసవి తాపంతో ఉన్నటువంటి భక్తులకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? ఆశ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 10th క్లాస్ రిజల్ట్స్ అంటే విడుదల చేయడం నేపథ్యంలోనే వారి తల్లిదండ్రులతో ఉత్తీర్ణటువంటి పిల్లలంతా కూడా తిరుమలకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అందువల్ల ఇంత రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు వీకెండ్ రోజులు, అదేవిధంగానే అంటే ఈ వేసవి సెలవులు కొనసాగుతున్న కారణంగా ఇంత పెద్ద రద్దీ వస్తున్నట్టు కూడా టీటీడీ గుర్తించడం జరిగింది. అందువల్లనే తిరుమలకి సంబంధించి కాలిబాటలు, శ్రీవారి మెట్టి కావచ్చు, అలిపిరి కాలిబాట మార్గాలు, తిరుమలలో ఉన్నటువంటి క్యూ లైన్లు, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా రద్దీని అంచనా వేస్తున్నారు. అందువల్లనే ఎక్కడా కూడా క్యూ లైన్లలో తోపులాట్లకి, తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా టీటీడీ యుద్ధ ప్రాతిపదికన ఎవరికి కూడా సెలవులను కూడా రద్దు చేయడం జరిగింది. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఇట్లా టీటీడీకి సంబంధించి దాదాపుగా 7,000 మంది ఉద్యోగులతో పాటు 20,000 మంది కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్న ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా నిర్విఘ్నంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ రద్దీ మాత్రం ఇంకా 2.5 నెలల పాటు కూడా ఉంటుంది. 75 రోజుల పాటు కూడా ఉండే అవకాశం అయితే కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి ఈ నెల 1వ తారీఖు నుంచి కూడా టీటీడీకి సంబంధించి సిఫారసు లేఖలు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలను కూడా రద్దు చేయడం జరిగింది. VIPలకు దాదాపుగా 3 గంటల సమయం ఉదయం ఉంటుంది. అలాంటిది వాటన్నిటిని కూడా రద్దు చేస్తే సామాన్య భక్తులకి గంటలో 5,000 మందికి దర్శనం చేయిస్తే సామాన్య భక్తులకు ఆ 3 గంటల్లో 15,000 మంది వరకు కూడా దర్శనం చేయించవచ్చు అనే ఆలోచనతో ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే అది అధికారికంగా 6వ తారీఖున బోర్డు సమావేశం ఉంటుంది. ఆ రోజు నుంచి కూడా కొనసాగిస్తారు. అయితే తాత్కాలికంగా మాత్రం రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఎందుకు చేస్తున్నారు అంటే సామాన్య భక్తులకి, అదే కాకుండా చిన్నపిల్లలు, వయోవృద్ధులు, ఇట్లా మహిళలు ఇబ్బందులు పడకుండా క్యూ లైన్ లో ఉండడానికి ఈ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఎలక్షన్స్ అన్ని కూడా అయిపోయిన నేపథ్యంలోనే ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా మనకు తమిళనాడు, కర్ణాటక ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అక్కడ ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలోనే ఈ రకంగా తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నట్టు కూడా టీటీడీ అంచనా వేయడం జరిగింది. అందువల్లనే 31 కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి దాదాపుగా 3-4 కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్లో, సర్వదర్శనం క్యూ లైన్లో భక్తులు వేచి ఉంటున్నారు. వాళ్ళకందరికీ కూడా దాదాపుగా 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది. ముందు వచ్చిన భక్తుడికి ముందన్న పద్ధతిలోనే ఆలయం లోపలికి వెళ్లి స్వామివారి దర్శనాన్ని కల్పిస్తూ వస్తున్నారు. VIPలకు మాత్రం ఓన్లీ ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించడం జరిగింది. ఈ రద్దీ మాత్రం ఇట్లే కంటిన్యూ ఉంటుంది. కాకపోతే వీకెండ్ రోజులు కాబట్టి ఇవాళ రేపు ఈ 2 రోజుల పాటు మరింత రద్దీ ఉండే అవకాశం అయితే ఉంటుందనేది టీటీడీ అంచనా వేయడం జరిగింది. ఆశ. రైట్ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో విషాదం